22 చదవాలి త్వరగా. ఇదిగో మోషే ఐగుప్తులో సకల విద్య అభ్యసించి, అంటే ఎన్ని చదవండి చెప్పండి. ఐగుప్తులు దేశంలో ఉన్న సకల విద్యలన్నీ కూడా ఏం చేసుకున్నాడు సార్? నేర్చుకున్నాడంట. నేర్చుకోవడమే కాదు, ఆ చదివిన చదువు ఎవరికి ఉపయోగపడదంట? ఎవరికి ఉపయోగపడ్డదంట? దేవుడికి ఉపయోగపడ్డదంట. మరి మీరు చదువుకుంది ఎవరికి ఉపయోగపడుతుంది? మీకున్న నాలెడ్జ్ ఎవరికి, దేనికి ఉపయోగపడుతుంది? మీరు డిగ్రీ చదవండి, బీకామ్ చదవండి, బీటెక్ చదవండి, దేవుడికి ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి అసలు ఉపయోగపడుతుంది? అసలు చదువుకుంటూ ఉపయోగం చేస్తాం. ఈ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? దేనికి అసలు చదువుకొని దేనికి అసలు ఆ చదువు చదువుతున్నారే కానీ ఆ చదువు దేవుడికి ఉపయోగపడుతుందా లేదా? నెక్స్ట్, మనందరికంటే ఎక్కువగా చదువుకున్నాడు, ప్రపంచ దేశంలో ఎక్కువ చదువుకున్నాడు మోషే తర్వాత అపొస్తలుడైన పౌలు బహురీతిగా చదువుకున్నాడు. గమనీయ పాదాల దగ్గర ఏం చేశాడంట? ఏ భాష చదువుకుని? ఎబ్రీ భాష అంతా చదువుకొని దేవుడి చిత్త ప్రకారంగా ఆ చదువు దేవుడికి ఉపయోగపడ్డాడు. ఏమంటాడంటే, ఈ క్రీస్తు పోలి నడిచిన ప్రకారంగా ఎన్ని చదువుకున్న మంది సన్నాసులు ఊరి మీద తిరుగుతున్నారు ప్రభువుని ఎరిగి కూడా. దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడు బుద్ధినిస్తే, చదువుకుంటే ఆ చదువు దేవుడి కొరకు ఉపయోగపడితే, నీ జ్ఞానము దేవుడి కొరకు ఉపయోగపడిపోతే, నీ తెలివి దేవుడికి ఉపయోగపడిపోతే, నువ్వు చదువుకున్నా దానికోసం డబ్బులు తగలెడతారు తల్లిదండ్రులు. తగలెట్టి ఆ చదువు కూడా ఎందుకు పనికిరాదు. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ చెప్పబడింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. చదువుకుని కూడా దేవుడికి ఉపయోగపడిపోతే మీ చదువు ఎందుకు చదువుకోండి అసలు. 22వ అధ్యాయం 2-3 వచనాలు. ఎబ్రీ భాషలో మాట్లాడుతూ నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద